రిపీట్ వచ్చాడు, ఇంటర్వ్యూ పెట్టాడు, దొప్పించుకున్నాం, రిపీట్ 4 to 5 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా బద్దకొస్తుండే మీలాగే. అంటే 10 to 15 lakhs రేంజ్ లో ఉంటాయి. నెట్ఫ్లిక్స్ యాప్ కానీ, నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ కానీ వాళ్ళ ప్రొడక్ట్. కంపెనీస్ 2 types ఉంటాయి. మెషిన్ లెర్నింగ్ ఒక 3 ప్రాజెక్ట్ చేసి పెట్టుకుంటారు. ఇంకో నెల 2 నెలల్లో ప్లేస్మెంట్ స్టార్ట్ అవబోతున్నాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ పక్కన పెడితే సందు చివరన్న శ్రీ వెంకటేశ్వర టెక్ సొల్యూషన్స్ లో ప్లేస్ అవుతారో లేదో కూడా క్లారిటీ లేదు. నేను అదే పొజిషన్ లో ఉండేవాడిని. ఈ ప్లేస్మెంట్ జర్నీ త్రూ వెళ్లే కొద్దీ నాకు కొంచెం క్లారిటీ వచ్చింది, అసలు ప్లేస్మెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో అని. ఇప్పుడు ఆ క్లారిటీ గురించి మనం కాసేపు సోదేద్దాం. ఏంటిది నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా. ఫస్ట్ జాబ్ కొట్టేయాలి, కానీ ఎలాంటి కంపెనీస్ ఉంటాయో తెలియదు. కంపెనీస్ 2 types ఉంటాయి. ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటివి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ఇలాంటివి. ఓకే, ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటో, అసలు వాళ్ళు చేసే పని ఏంటో తెలుసుకుందాం. సపోజ్ నేను ఒక సూపర్ మార్కెట్ ఓనర్, నా దగ్గర 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. రామచంద్ర భరించలేకపోతున్నాను. అట్లీస్ట్ కొంచెం ఇలాంటి హైపోథెటికల్ సిచ్యువేషన్స్ లో రిచ్ గా బతకనియండి. ఈ 1000 ఎంప్లాయీస్ కి ఒక మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. వాళ్ళ పేరోల్ అంటే వాళ్ళ సాలరీస్ మేనేజ్ చేయడానికో, వాళ్ళ అటెండెన్స్ మేనేజ్ చేయడానికో నేను టీసీఎస్ వాళ్ళకి కాల్ చేస్తా. కాల్ చేసి, అరే నాది ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉంది, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇది. వాళ్ళు దాని ప్రకారం ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసి ఒక టీమ్ ని పంపిస్తారు. ఆ టీమ్ ఏమో నాతో డిస్కస్ చేసి నా రిక్వైర్మెంట్స్ మీద ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఈ ప్రాజెక్ట్ గానీ ఇది కంప్లీట్ చేసిన తర్వాత నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను. ఆ డబ్బులు వాళ్ళ సాలరీస్ గాను, వాళ్ళ రెవెన్యూ గాను అలా జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ యాప్ కానీ, నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ కానీ వాళ్ళ ప్రొడక్ట్. ఆ నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ లో చాలా టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ అన్ని ఈ ప్రొడక్ట్ మీద పనిచేస్తూ ఉంటాయి. సపోజ్ ఒక టీం అయితే సెర్చ్ బార్ మీద పనిచేయచ్చు, ఒక టీం అయితే రికమెండేషన్ సిస్టమ్ మీద పనిచేయచ్చు, ఇంకోటి అయితే 1, 2, 3 అని చెప్పి ట్రెండింగ్ అలా వస్తుంది కదా, ట్రెండింగ్ ఇన్ ఇండియా అని, దాని మీద పనిచేయచ్చు ఒక టీము. ఇది నెట్ఫ్లిక్స్ పరిస్థితి. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఒక ప్రొడక్ట్ ఉంటుంది సెంట్రల్ గా, అన్ని టీమ్స్ దాని మీద, ఆ ప్రొడక్ట్ మీద ఫీచర్స్ మీద పనిచేస్తుంటాయి. కంపెనీ కూడా దాని చుట్టూరా సేల్స్ గానీ, మార్కెటింగ్ గానీ ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్ చుట్టూరానే చేస్తారు. ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఒక యూజువల్ ట్రెండ్ ఏంటి అంటే, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో కంపారిటివ్ గా సాలరీస్ తక్కువ ఉంటాయి, అంటే అరౌండ్ 3 to 8 lakhs రేంజ్ లో ఉంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లోనేమో కొంచెం ఎక్కువ ఉంటాయి, అంటే 10 to 15 lakhs రేంజ్ లో ఉంటాయి. యూజువల్ గా అందరూ ఏంటి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని చెప్పి తెగ కోసేసుకుంటారు. ఆ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటిలో ఎలా ఎంటర్ అవ్వాలి అనేది నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉంటారు, నేను ఉంటాను. దొప్పించుకున్నాము, రిపీట్ వచ్చాడు, ఇంటర్వ్యూ పెట్టాడు, దొప్పించుకున్నాం, రిపీట్. యూజువల్ గా అయితే ఇంటర్వ్యూస్ ఇలా ఉంటాయని చెప్పి పోర్ట్రే చేస్తారు, కానీ మరీ అంత టఫ్ గా అయితే అస్సలు ఉండవు. యూజువల్ గా ఒక కంపెనీలో, అది ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో 3 to 4 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఏమో ఒక ఆన్లైన్ అసెస్మెంట్ కానీ, ఆన్లైన్ టెస్ట్ కానీ అంటారు, అలాంటి రౌండ్ ఉంటుంది. మిగతా రౌండ్స్ అన్ని అయితే పర్సనల్ ఇంటర్వ్యూస్. ఫస్ట్ మనం అయితే ఓఏ గురించి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూస్ మీద వద్దాం. ఓఏలోనేమో 2 sections ఉంటాయి. ఎంసీక్యూ సెక్షన్ లోనేమో ఒక 10 to 20 questions ఎంసీక్యూస్ ఇస్తారు. వేటి మీద? మీ కోర్స్ వర్క్ మీద, అంటే ఓఎస్, డిబిఎంఎస్, ఊప్స్, వీటి మీద ఎంసీక్యూస్ అడుగుతారు. సెకండ్ సెక్షన్ ఏమో ప్రాబ్లమ్స్, అంటే డిఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ డిఎస్ఏ క్వశ్చన్స్ అయితే యూజువల్ గా లైట్ టు మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, హార్డ్ క్వశ్చన్స్ అయితే అస్సలు అడగరు. మీరు ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ అయితే మీ పర్సనల్ ఇంటర్వ్యూస్. ఎలాగో నేను లేపైపోతున్నాను కదా, మీ కోరిక తీరుస్తాను. నేను ఒకటి చెప్పాలి. అలాగా, చెప్పు. ఎవరికైనా ఇంకో మనిషి వాళ్ళతో పాటు 45 minutes to 1 hour కూర్చొని కంటిన్యూస్ గా వాళ్ళు జడ్జ్ చేస్తారంటే కారిపోతుంది. కానీ డోంట్ వరీ, ఒక ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని హైర్ చేద్దామని ఇంటెన్షన్ తోనే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ కన్సిడర్స్ యూ వర్దీ క్యాండిడేట్. నెక్స్ట్, ఒక ఇంటర్వ్యూలో 4 to 5 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్. దాంట్లో యూజువల్ గా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక 200 స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇంటర్వ్యూస్ లో ఆ ప్రాబ్లమ్స్ లో యూజువల్ గా కంపెనీ బట్టి మీడియం టు టఫ్, లేదంటే ఈజీ టు మీడియం క్వశ్చన్స్ అడుగుతారు.
ఆ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి నేనైతే పర్సనల్గా టేక్ యూ ఫార్వర్డ్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళది ఒక డిఎస్ఏ షీట్ ఉంది. ఆ డిఎస్ఏ షీట్ ఫాలో అయ్యా. ఆ డిఎస్ఏ షీట్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. నెక్స్ట్ మీ కోర్స్ వర్క్ అంటే ఓఎస్, డిబిఎంఎస్, ఊప్స్, సిఎన్ ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. కంపెనీ బట్టి ఆ డిఫికల్టీ ఆఫ్ క్వశ్చన్స్ మారుతుంది. యూజువల్ గా అయితే ఒక లైట్ కంపెనీ అనుకోండి, సపోజ్ ఒక ఇన్ఫోసిస్ తీసుకోండి, వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా బద్దకస్తులే మీలాగే. అలాంటప్పుడు వాళ్ళు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఊప్స్ అని కొడతారు. దాంట్లో ఏ 50 క్వశ్చన్స్ వస్తాయో ఆ 50 క్వశ్చన్స్ అడిగేస్తారు. ఆ 50 క్వశ్చన్స్ కంఠస్థ పట్టండి, అని సరిగ్గా చదువుకోండి. మోస్ట్లీ అవే అడుగుతారు. ఓకే, ఇది మీ కోర్స్ వర్క్. ఒకవేళ టఫ్ కంపెనీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీమెన్స్ అనే కంపెనీ వచ్చింది. దురదృష్టం సాతు వాడు నా ఓఎస్ మీద ఏవో 2 చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగాడు. దాంతోపాటు ఇదేంటి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అడిగాడు. అదైతే నాకు జీరో నాలెడ్జ్. అలాంటి కంపెనీస్ మీద పోయింది అన్ని బాధపడడం వేస్ట్ ఆఫ్ టైం. నెక్స్ట్ మెయిన్ పార్ట్ అయితే మీ ప్రాజెక్ట్స్. యూజువల్ గా ఈ టైంకి తోపులు అనుకోండి, వాడే వెబ్ డెవలప్మెంట్ మీద, మెషిన్ లెర్నింగ్ మీద ఒక 3-4 ప్రాజెక్టులు చేసి పెట్టుకుంటాడు. కానీ మీరే బరి అవ్వాల్సిన పని లేదు. ఒక ఇంటర్వ్యూర్ మీకు అసలు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తాడు. సో మీరు సింపుల్ గా ఏ వెబ్సైట్కి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఊప్స్ ప్రాజెక్ట్స్ అని కొడితే మీకు ఒక లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తుంది. ఫస్ట్ అయితే నేనైతే పర్సనల్ గా బ్యాంకింగ్ సిస్టమ్ చేశాను ఊప్స్ లో. డిబిఎంఎస్ లో అయితే లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చేశాను. ఇవి వినడానికి చాలా సింపుల్ ప్రాజెక్ట్స్ అనిపిస్తాయి, కానీ ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్తే కనుక నా సీనియర్ ఒక అన్న ఉన్నాడు, ఆయన అయితే మైక్రోసాఫ్ట్ లో ప్లేస్ అయ్యాడు. అతను చేసిన మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. అతని ప్రాజెక్ట్ చేశాడు, దాని మీద డిబిఎంఎస్ క్వశ్చన్స్ అడిగాడు, అంతే సెలెక్ట్. సో మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఫోర్త్ మెయిన్ కాంపొనెంట్ అయితే మీ ఇంట్రడక్షన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఒక ఇంటర్వ్యూలో. పర్సనల్ గా నా ఇంట్రడక్షన్ అయితే నేను ఇలా ఇస్తాను. సో లెట్ us say Rutvik, introduce yourself అంటే, hi, I'm Kamarsu Shivasai Rutvik, you can call me Rutvik, and I'd like to start with my coding journey. I started coding back in my second year. At that time DSA was all the rage, so I tried that out. After that I moved to some basic development, wherein I did a small internship at a startup. It was much more of learning than doing, so I felt that was fruitful. After which I decided to take front-end development seriously, so I tried out something like React and Angular, and I built a couple of projects with it. So that is about me. Right now I'm exploring a decent amount of back-end development, and yeah, if you've got any questions beside that, you can go ahead and ask me. I was acting. సో నేను నా ఇంట్రడక్షన్ ఇలా చెప్తాను. నీ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఆ ఇంటర్వ్యూవర్కి నీకు ఎంత వచ్చో రాదో తెలిసేటట్టు చెప్పండి. ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే లోకల్ బ్యాంక్ లో జాబ్స్ కోసం అప్లై చేస్తాను. అయితే వాళ్ళ ప్లేస్మెంట్ గురించి బాగానే సోదేశాం. ఒక ఓవర్వ్యూ అయితే వచ్చిందిగా. అదే రెజ్యూమే మీదో లేదంటే డిఎస్ఏ మీదో ఇంకా కొంచెం ఇన్డెప్త్ సోది వినాలనుకోండి, కింద ఉన్న గంటని కొట్టండి. మీ గంటని కాదు, వీడియో కింద ఉన్న గంటని కొట్టండి. దాంతోపాటు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా షేర్ చేయండి. అందరు కలిసి ప్లేస్ అవ్వండి రా. Hello talking that nigga that snitch. I ain't been up on the block